ఇక టీటీడీ అధికారి ఇలియాజర్ను తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. క్రైస్తవ మతాన్ని ఆరాధించాలని కారుపై స్టిక్కర్లు వేసుకుని ఇలియాజర్ మత ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. ఇక చేతిలో బైబిల్ పెట్టుకుని కర్నూలులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న పనుల పర్యవేక్షణకు ఇలియాజర్ వెళ్లారని తెలిపారు. టీటీడీలో తిష్టవేసిన అన్యమతస్థులను ఈవో తరిమివేయాలని ఆయన అన్నారు. చెందిన కళ్యాణ మండపాన్ని ఇన్స్పెక్షన్ చేసేటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళిన సందర్భంగా ఆయన ప్రయాణించినటువంటి వాహనం. ఆయన ఈ వాహనంలో టీటీడీ కళ్యాణ మండపం చేరుకొని రాత్రి అక్కడ బస చేసి చేతిలో బైబిల్ చేత పట్టుకొని అక్కడ అడిగిన వాళ్ళందరికీ ఇది నా వ్యక్తిగతమైన విషయము, నేను ఇక్కడ వ్యక్తిగతంగా ఏ మతాన్ని ఆరాధించాలో ఎవరో చెబితే వినాల్సిన అవసరం లేదు అని అడిగితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీరు శ్రీవారి నిధులతో జీతాలు తీసుకుంటూ ఈ రకంగా ఇతర మతాలలో సంబంధించినటువంటి సందేశాలు బైబిల్ పట్టుకొని ప్రచారం చేయడం మంచిది కాదు కదా అంటే, ఇది నా వ్యక్తిగతము, నన్ను ఎవరు అడగడానికి లేదు అని సమాధానం ఇచ్చారు. మరి ఈ రకంగా తిరుమల శ్రీవారి నిధులతో జీతాలు తీసుకుంటూ విశ్వాసం ప్రకటించకుండా హిందూ ధర్మానికి ఇక్కడున్న ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పటికే టీటీడీ కళ్యాణ మండపాలకు సంబంధించినటువంటి ఏఈఓ కావచ్చు, ఆ కళ్యాణ మండపం టీటీడీ ఇన్ఛార్జిగా ఉన్న మేనేజర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా టీటీడీ ఉన్నతాధికారుల యొక్క దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మా పార్టీ టీటీడీ బోర్డు మెంబర్ కూడా దీన్ని ఈఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే ఇలాంటి వాళ్ళను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఈ ఇలియాజర్ అనేటువంటి అన్య మతస్థుని టీటీడీ ఉద్యోగం నుంచి వెంటనే తొలగించాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవలే ఒక రాజశేఖర్ అనేటువంటి ఒక ఉద్యోగిని కూడా సస్పెండ్ చేశారు. నేను అడుగుతున్నాను, డిస్మిస్ చేయండి. ఈ రకంగా హిందువులకు ద్రోహం చేస్తూ అసలైన హిందువులు పొందాల్సినటువంటి ఉద్యోగులు అన్య మతస్థులు ఇతర మతాలను ఆరాధించేటువంటి వ్యక్తులకు ఇవ్వడం కారణంగా నిజమైన హిందువులు ఉద్యోగాలు కోల్పోతున్నారు, నష్టపోతున్నారు.